Good morning, students. Today, now we will continue our last class. Now, our topic is exact differential equation. See, when we say a differential equation of first order and first degree is said to be exact, and it's them. Okay, first a differential equation mdx plus ndy is said to be actually what is this? This is a first order and first degree differential equation. A differential equation mdx plus ndy is said to be an exact differential equation. Exact differential equation if ఎప్పుడు అంటామంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే మనం ఒక ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఉండాలి? సచ్ దట్ ఎట్లా ఉండాలంట? సచ్ దట్ డో ఎం బై such that dou f by dou x is equal to capital M and dou f by dou y is equal to capital N. అంటే ఈ ఎఫ్కి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తేనేమో ఎం రావాలి, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ వై ఎఫ్ని చేస్తే ఈ ఎన్ వాల్యూ రావాలి. అలా వచ్చే ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అయితే దీన్ని మనం ఏమంటాం? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. So, a differential equation mdx plus ndy is said to be an exact differential equation if there exists a function f of x comma y such that dou f by dou x అంటే పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ x చేస్తే m రావాలి, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ y చేస్తే n రావాలి. ఆర్ దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఏంటంటే ఇక్కడ నుంచి దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫంక్షన్ ఎఫ్ అని రాసినాం కదా, సచ్ దట్ డో ఎఫ్ అని రావచ్చు. లేదంటే ఆర్ టోటల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ అంటే ఏమంటాం? టోటల్ డెరివేటివ్ అంటే డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఇట్లా రాద్దాం, డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అండ్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ కావాలి? ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైకి ఈక్వల్ కావాలి. మళ్ళీ దీని అర్థమైంది టోటల్ డెరివేటివ్ అంటే అర్థమైందన్న డో ఎఫ్ బై డో ఎక్స్ డిఎక్స్ డో ఎఫ్ బై డో వై డివై విచ్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై. దీని నుంచి ఎం వాల్యూ ఏమవుతుందన్న? డో ఎఫ్ బై డో ఎక్స్ అండ్ క్యాపిటల్ ఎన్ వాల్యూ ఏమవుతుంది? డో ఎఫ్ బై డో వై. అట్లా చేసినాం, మళ్ళీ ఆడికి వచ్చినాం. చూడండి, అబ్జర్వ్ చేయండి. అంటే అందుకే ఒక బుక్లో ఇట్లా కూడా చెప్తాం. ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ అదే ఫామ్లో ఉంది. ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై is said to be an exact differential equation. Simply there exists a function f such that dou f by dou x is equal to m and dou f by n అంటే సరిపోతుంది. లేదు అంటే ఏమనొచ్చు? there exists a function f such that the total derivative of function is equal to mdx plus ndy. దాని అర్థం కూడా మళ్ళీ ఏమొచ్చింది? టోటల్ డెరివేటివ్ అంటే ఇదే కదా. ఓకేనా? కాబట్టి మీకు ఒకసారి రీకాల్ చేస్తా. టోటల్ డెరివేటివ్ రీకాల్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఉందనుకో ఫంక్షన్, దెన్ టోటల్ డెరివేటివ్ ఏమవుతుందన్న? టోటల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్. టోటల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ అంటే ఏం రాస్తాం మనం? డి ఆఫ్ ఎఫ్. దేనికి ఈక్వల్ అవుతుంది? డో ఎఫ్ బై డో ఎక్స్ డిఎక్స్ ప్లస్ డో ఎఫ్ బై డో వై డివై. ఫస్ట్ టైంలో చూసినాం. అలా కాకుండా ఈ ఫంక్షన్ అనేది 3 వేరియబుల్ ఉందనుకున్నాం. అంటే సపోజ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్. ఓకేనా? ఈ ఫంక్షన్ ఈజ్ ఇన్ 3 టర్మ్స్. దెన్ టోటల్ డెరివేటివ్ ఏమవుతుంది చూడండి. ఇప్పుడు టోటల్ డెరివేటివ్ ఆఫ్ డబ్ల్యూ ఏమవుతుంది అన్న? డిడబ్ల్యూ. ఏమైతే చెప్పండి? డో డబ్ల్యూ బై డో ఎక్స్ డిఎక్స్ ప్లస్ డో డబ్ల్యూ బై డో వై డివై ప్లస్ డో డబ్ల్యూ బై డో జెడ్ డిజెడ్. ఇది టోటల్ డెరివేటివ్ ఆఫ్ 3 వేరియబుల్. ఇది 2 వేరియబుల్ కాబట్టి. ఓకేనా? సో టోటల్ డెరివేటివ్ ఈక్వల్ టు ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై కావాలి. అంటే అర్థమైంది. మళ్ళీ ఈ రెండు ఈక్వల్ చేసేది ఈ డిఎక్స్ కోషంట్ ఇక్కడేమో, డిఎక్స్ కోషంట్ ఇక్కడ డో ఎఫ్ బై డో ఎక్స్. మళ్ళీ అదే వచ్చింది డైరెక్ట్. అందుకే ఇట్లా రాస్తే సరిపోతుంది. ఇక్కడ వరకు చాలా యాక్చువల్గా. సో ఇది ఇంటర్నల్ మీనింగ్ అన్నట్టు. రైట్? నౌ విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ 1. ఫస్ట్ వన్ ఏమిచ్చింది ఇక్కడ? 2xy dx ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై ఇజ్ ఈక్వల్ టు 0. ఇది ఎగ్జాక్ట్ అవుతుంది అని అడుగుతున్నాం. ఎగ్జాంపుల్ చెక్ చేయండి. సపోజ్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం? సపోజ్ ఎక్స్ స్క్వేర్ వై తీసుకున్నాం అనుకున్నాం. ఓకే, ఇప్పుడు కనుక్కోండి. డో ఎఫ్ బై డో ఎక్స్ ఎంత వస్తుందన్న? పార్షియల్ డెరివేటివ్ చేస్తే 2xy వస్తుంది.
అట్లనే డో ఎఫ్ బై డో వై కనుక్కుంటే ఎంత వస్తున్నాను ఎక్స్ స్క్వేర్ వస్తుంది రైట్. నౌ వాట్ ఈస్ క్యాపిటల్ ఎం వాల్యూ కంపేర్ విత్ స్టాండర్డ్ ఫామ్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై కదా, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైతో కంపేర్ చేస్తే క్యాపిటల్ ఎం ఎంత నాన్న విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏమొచ్చింది డో ఎఫ్ బై డో ఎక్స్, రెండు ఒకటే కదా 2xy. అట్లనే క్యాపిటల్ ఎన్ ఎంత విచ్ ఈజ్ సేమ్ యాజ్ డో ఎఫ్ బై డో వై విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో దేర్ ఫర్ ఏమైంది దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫంక్షన్ సచ్ దట్ ఏమైంది డో ఎఫ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఏం వచ్చింది డో ఎఫ్ బై డో వై ఈక్వల్ టు ఎన్. దాన్ని దేర్ ఫర్ దీన్ని ఏమనొచ్చు మనం ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా. సో ఇచ్చిన ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైకి మనం ఒక ఫంక్షన్ కనుక్కోవాలి అంతే కదా. అట్లాంటి ఫంక్షన్ కనుక్కొని అది ఏం కావాలి డో ఎఫ్ బై డో ఎక్స్ ఎం రావాలి, డో ఎఫ్ బై డో వై ఎన్ కావాలి. అట్లా ఫైండ్ అవుట్ చేయగలిగితే దాన్ని మనం ఏమంటాం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇట్లా చాలా చూడవచ్చు. బట్ ఈ ఫంక్షన్ కనుక్కోవడం అంత ఈజీ కాదు. అందుకే మనకి ఏముంటుంది షార్ట్కట్ మెథడ్ ఉన్నది. ఏంటంటారు దాన్ని ఏమంటారంటే నెససరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అంటాం దాన్ని. ఓకేనా. నెససరీ అండ్ సఫిషియెంట్ కండిషన్, నెససరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఫర్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఫర్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ mdx plus ndy is equal to 0 to be an exact, to be an exact అంటే ఇది ఎగ్జాక్ట్ కావడానికి ఒక నెసరీ కండిషన్ ఉన్నది. ఏంటది ఎగ్జాక్ట్ ఈజ్ ఏంది సింపుల్గా డో ఎం బై డో వై విచ్ ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ కావాలి డో ఎన్ బై డో ఎక్స్ సరిపోతుంది. దీనికి ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రెండు ఈక్వల్ అయిందంటే సింపుల్గా మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ అని చెప్పొచ్చు. మరి ఈ రెండు ఈక్వల్ అయినంత మాత్రం ఎగ్జాక్ట్ ఎందుకు అవుతుంది అనేది ఒక్కసారి చెక్ చేద్దాం. సో ఎట్లా చెక్ చేద్దాం స్టార్ట్ చేద్దాం. కండిషన్ ఫర్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై అనేది ఎగ్జాక్ట్గా చెక్ చేయాలంటే సింపుల్గా ఏంది ఈ ఫంక్షన్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఇది చెక్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే చూద్దాం, సపోజ్ ఇఫ్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ యాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకే, ఈజ్ ఏ ఎగ్జాక్ట్ డిఫరెన్స్. అప్పుడు ఏమైతే మనకు తెలిసి దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై సచ్ దట్ ద టోటల్ డెరివేటివ్ దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పినాం మనం ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైకి ఈక్వల్ అవుతుందని చెప్పినాం. అంతేనా సార్? రైట్. దీని నుంచి ఏమైపోయింది మనకు టోటల్ డెరివేటివ్ ఉంటుంది డో ఎఫ్ బై డో ఎక్స్ డిఎక్స్, డో ఎఫ్ బై డో వై డివై విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై. సో ఇవి కంపేర్ చేసేందు క్వశ్చన్స్ ఆఫ్ డిఎక్స్ కంపేర్ చేస్తే ఏమొస్తుంది ఎమ్ ఈజ్ ఈక్వల్ టు డో ఎఫ్ బై డో ఎక్స్. సిమిలర్లీ క్వశ్చన్స్ ఆఫ్ డివై కంపేర్ చేస్తే ఎన్ ఈజ్ ఈక్వల్ టు డో ఎఫ్ బై డో వై. మనం ఇప్పుడు ఏం కనుక్కుందాం ఎంకి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై అంటే ఏమవుతుంది అన్నది డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై అవుతుంది. సిమిలర్లీ ఎన్కి కనుక్కుందాం విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే ఏమొస్తుంది మళ్ళీ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఆటోమేటికల్లీ ఈ రెండు కూడా ఏమైతే నన్ను ఈక్వల్ అవుతుంది. దేర్ ఫర్ డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఓకేనా. సో అందుకే మనకి ఎగ్జాక్ట్ అయితే కంపల్సరీ ఏమవుతుంది ఇది ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో అందుకే ఎగ్జాక్ట్ అని చెప్పడానికి ఈ ఫంక్షన్ ఆల్వేస్ కనుక్కోవడం మనకు ఈజీ లేనప్పుడు సింపుల్గా ఏం చేస్తాం మనం ఈ కండిషన్ చెక్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇవి ఈక్వల్ అయినాయి అంటే ఏమని చెప్పొచ్చు డైరెక్ట్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై అనేది ఎగ్జాక్ట్ అని చెప్పొచ్చు. ఓకేనా. నౌ వర్కింగ్ రూల్ చూద్దాం. ఎగ్జాక్ట్ అయితే మరి ఎట్లా సాల్వ్ చేయాలి. వర్కింగ్ రూల్ టు సాల్వ్ an exact differential equation. చూద్దాం వర్కింగ్ రూల్ ఎట్లా. ఫస్ట్ స్టెప్ ఇట్స్ గివెన్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుందన్న గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్లో ఉంటుంది. ఓకేనా. సో ఇచ్చిన దాన్ని ఏం చేయాలి మనం గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని కంపేర్ చేయాలి దీంతో. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ కంపేర్డ్ విత్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై. దాని నుంచి మనకి ఏమొస్తాయి ఎంఎన్ వచ్చేస్తాయి. ఓకేనా. ఆ ఎంఎన్ వచ్చినాక మనం ఏం కనుక్కుంటాం డో ఎం బై డో వై అండ్ డో ఎన్ బై డో ఎక్స్ ఫైండ్. ఓకేనా. ఆ తర్వాత ఏం చెక్ చేయాలి డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్.
ఈ రెండు ఈక్వల్ కాదు, ఈక్వల్ అయితే ఏమంటాం మనం, ఈక్వేషన్ 1 ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 ఈజ్ కంపేర్డ్ విత్, దేర్ఫోర్ ఇచ్చిన దాన్ని 1 అనుకున్నాం కదా, దేర్ఫోర్ ఈక్వేషన్ 1 ఏమంటాం, ఎగ్జాక్ట్ అంటాం. ఎప్పుడు ఈ రెండు ఈక్వల్ అయితే. సో ఇది ఎగ్జాక్ట్ అయినాక ఏం చేస్తాం, జనరల్ సొల్యూషన్కి. సో జనరల్ సొల్యూషన్ సింపుల్ ఏం చేస్తామంటే ఎండిఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎండిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎండివై విచ్ ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ ఏంటంటే ఇది ట్రివియల్ ఏంది, ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ చేస్తామంటే వైని ఏమని ట్రీట్ చేస్తున్నాను, ట్రీట్ వై యాజ్ ఏ కాన్స్టెంట్, అది ఆటోమేటిక్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే టర్మ్స్ నాట్ కంటైనింగ్ ఎక్స్, అంటే ఎక్స్ టర్మ్స్ ఉంటే వాటన్నిటి ప్లేస్లో 0 పెడతాం. ఇక్కడ ఈ జనరల్ సొల్యూషన్ ఇది ఒక్కటే ఇంపార్టెంట్, మిగతా అంతా వస్తుంది. ఓకేనా. జస్ట్ ఈ సెకండ్ డెరివేటివ్ దాంట్లో ఇంటిగ్రేషన్ దాంట్లో ఎన్ యొక్క టర్మ్లో ఎక్స్ టర్మ్స్ ఉండొద్దు అంతే. మనం అదొక్కటి చూసుకుంటే మీకు జనరల్ సొల్యూషన్ వచ్చి ఉంటాయి. సో ఫస్ట్ ఇది ఒకటి స్టార్ట్ చేద్దాం. సాల్వ్ ఏంటది, ఈ పవర్ వై ప్లస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఈ పవర్ వై సైన్ ఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ 0. స్టార్ట్ చేయనన్నా సొల్యూషన్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఏం రాస్తారు, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్, అది రాసి దాన్ని ఏమనుకుంటాం, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. అది రాసినాం. నెక్స్ట్ ఏం చేయాలి, కంపేర్, స్టెప్ 1 ఏం చేయాలి, కంపేర్ ఈక్వేషన్ 1 విత్ స్టాండర్డ్ ఫామ్ ఏంది ఇక్కడ, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంతో కంపేర్ చేస్తే ఏమొస్తుంది, ఎం వాల్యూ ఎంత నాన్న, దట్ ఇంప్లైస్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి, ఈ పవర్ వై ప్లస్ 1 ఇంటూ కాస్ ఎక్స్, వాట్ అబౌట్ ఎన్ వాల్యూ, ఈ పవర్ వై సైన్ ఎక్స్. సో మళ్ళీ నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం, డో ఎం బై డో వై. సో ఎంని పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై చేద్దాం. సో అప్పుడు ఫస్ట్ టర్మ్ ఏంది, ఈ పవర్ వై కాస్ ఎక్స్ కదా. సో విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి ఈ పవర్ వై డెరివేటివ్ ఈజ్ ఈ పవర్ వై, కాస్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్. నెక్స్ట్ ప్లస్ 1 ఇదేమైతే కాస్ ఎక్స్ ఉంటుంది అంటే 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇది నాన్న డో ఎన్ బై డో ఎక్స్ అనుకో, అంటే పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే సైన్ ఎక్స్ అంటే ఏమవుతుంది, కాస్ ఎక్స్, ఈ పవర్ వై కాన్స్టెంట్. సో దేర్ ఫర్ రెండు కూడా ఏమైపోయినాయి, ఈక్వల్ అయిపోయినాయి. ఏంది, డో ఎం బై డో వై ఈ సేమ్ యాజ్ డో ఎన్ బై డో ఎక్స్. ఓకేనా, సేమ్ ఈక్వల్ అయిపోయినాయి అంటే ఏమని చెప్తాం మనం, దేర్ ఫర్ దట్ ఇంప్లైజ్ ఈక్వేషన్ 1 ఈజ్ యాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా, సింపుల్గా ఈ కండిషన్ ఓకే అయితే ఎగ్జాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ చెప్పండి. జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఏమని చెప్పినాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎండిఎక్స్ ఎన్డివై విచ్ ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ ఏమంటాం, ట్రీటింగ్ y as a constant. ఓకే, ఇక్కడ టర్మ్స్ నాట్ కంటైనింగ్ ఎక్స్, అంటే ఎక్స్ టర్మ్స్ ప్లస్ 0 పెట్టేసి నాట్ కంటైనింగ్ ఎక్స్ అంటే అవి తీసేస్తాం అన్నట్టు. సో ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు చెప్పేసి ఎం అంటే ఎంత నన్ను ఇక్కడ, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎం అంటే ఈ పవర్ వై ప్లస్ 1 కాస్ ఎక్స్, లేదంటే మల్టిప్లై చేద్దామా చూద్దాం. కాస్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్ అంటే ఎంత, ఈ పవర్ వై సైన్ ఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ డిఎక్స్ రైట్. ఇక్కడ ఏంటి, ట్రీటింగ్ వై యాజ్ ఎ కాన్స్టెంట్, ఇక్కడ టర్మ్స్ నాట్ కంటైనింగ్ ఎక్స్. సో ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి ఇదంతా ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అంటే ఇక్కడ ఓన్లీ మనకి ఇది మిగులుతుంది, రైట్ సైడ్ పార్ట్ ఇదే మిగులుతుంది, లెఫ్ట్ సైడ్ పార్ట్ ఇది 0 అయిపోతుంది, ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి. సో ఇదేమవుతుంది అన్న, విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ కాబట్టి ఈ పవర్ వై ప్లస్ 1 అనేది కాన్స్టెంట్ కదా, అవుట్ సైడ్ రాసిన. వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి. ఇదే మన ఆన్సర్. ఓకేనా, దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ లెట్ us note down the question. ఏంటది, సాల్వ్ dy by dx which is equal to plus dy dx plus ax plus hy plus g by hx plus by plus f is equal to 0. దీన్ని కనుక్కోమన్నాను. ఎట్లా చేద్దాం, స్టార్ట్ చేయనాను. ఫస్ట్ ఇది స్టాండర్డ్ ఫామ్లో లేదు కదా, అందరు రాద్దాం. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుందన్న ఈజ్, అది అటు సైడ్ పంపు అంటే ఏమైతే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఎక్స్ ప్లస్ హెచ్వై ప్లస్ జీ బై హెచ్ఎక్స్ బీవై ప్లస్ ఎఫ్. సో ఇది ఇటు ఇది అటు అంటే క్రాస్ మల్టిప్లై అయినాను అంటే ఏమవుతుంది, హెచ్ఎక్స్ బీవై ప్లస్ ఎఫ్ ఇంటూ డివై, ఇది ఏఎక్స్ హెచ్వై ప్లస్ జీ ఇంటూ డిఎక్స్.
సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది. సో ఏఎక్స్ ప్లస్ హెచ్వై ప్లస్ జీ ఇంటూ డిఎక్స్. నెక్స్ట్ ఏముంది, హెచ్ఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఎఫ్ ఇంటూ డివై. ఓకేనా, ఫస్ట్ డిఎక్స్ టర్మ్ రాసిన. ఓకే, ఇటు వస్తే ప్లస్సే కదా. నో దీన్ని 1 అనుకుందాం. నువ్వు ఏం చేయాలి, కంపేర్ స్టెప్ 1 ఏం చేయాలి, కంపేర్ ఈక్వేషన్ 1 విత్ స్టాండర్డ్ ఫామ్ ఏంది, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఏమేమవుతుంది, దట్ ఇంప్లైస్ క్యాపిటల్ ఎం ఎంత, ఏఎక్స్ హెచ్వై ప్లస్ జీ. వాట్ అబౌట్ క్యాపిటల్ ఎన్, హెచ్ఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఎఫ్. సో కంపేర్ చేసి ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఏం అనుకోవాలి, డో ఎం బై డో వై, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై చేసి 0, ఇది హెచ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా డో ఎన్ బై డో ఎక్స్ అంటే ఏమొచ్చిందని, హెచ్ మిగతా అనేది 0. దేర్ఫోర్ ఏమైపోయింది, డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. సో ఈక్వల్ అయింది కాబట్టి ఏమని చెప్తాం, దేర్ఫోర్ ఈక్వేషన్ 1 ఈజ్ an exact differential equation. Therefore general solution ఏమవుతుంది, జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 చెప్పండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎండిఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ ట్రీటింగ్ వై యాజ్ కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ టర్మ్స్ నాట్ కంటైనింగ్ ఎక్స్. ఇప్పుడు రాసేయండి సొల్యూషన్. అంటే ఏమవుతుందన్న, ఏఎక్స్ రాయండి, ఏముంది, ఏఎక్స్ ప్లస్ హెచ్వై ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ హెచ్వై ప్లస్ జీ. అంతేనా, ఏఎక్స్ ప్లస్ హెచ్వై ప్లస్ జీ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇదేమవుతుంది, హెచ్ఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఎఫ్ డివై ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ టర్మ్ ట్రీటింగ్ వై యాజ్ కాన్స్టెంట్. ఓకేనా, ఇక్కడ టర్మ్స్ నాట్ కంటైనింగ్ ఎక్స్. సో ఎక్స్ టర్మ్ ఉన్నాయి, ఏం చేసేయాలి, డిలీట్ చేసేయాలి, సరిపోతుంది. సో ఇక్కడ ఏమొస్తుందని, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఎక్స్ అంటే ఏమిటి, ఏ ఎక్స్ స్క్వేర్ బై 2xk. నెక్స్ట్ ఇక్కడ హెచ్వై కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అవుతుంది, ఎక్స్ అవుతుంది. సిమిలర్లీ జిఎక్స్, జీకి జిఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ. రైట్ సైడ్ ఇది బై స్క్వేర్ బై 2, ఇది ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు సి. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇంకొకటి చెప్తా, మిగతా అన్ని మీరే చేసుకోండి. ఓకేనా, లాస్ట్ థర్డ్ వన్ సాల్వ్. ఏం చేద్దాం, సపోజ్ ఏముంది ఇక్కడ, ఎక్స్ స్క్వేర్ సాల్వ్ ఏంటది, వై కాస్ 2x మైనస్ 2x dx ప్లస్ sin x cos y dy which is equal to 0. ఇంకేమి ఇచ్చినాను ఇక్కడ, it being given that y is 0 when x is 0 అంటే ఒక ఇనిషియల్ కండిషన్ కూడా ఇచ్చిండు, అది ఏందో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ అయితే ప్రొసీజర్ చూడండి, అది ఈజీ అని ఉంటుంది. సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏందన్నా, y cos 2x minus 2x dx plus sin x cos y dy is equal to 0. ఇది 1 అనుకుందాం. స్టెప్ 1 ఏం చేయాలి, కంపేర్ ఈక్వేషన్ 1 విత్ దీంతో కంపేర్ చేయాలి, mdx ప్లస్ ndy. నౌ వాట్ ఈజ్ m వాల్యూ, y cos 2x minus 2x, n వాల్యూ sin x ప్లస్ cos y. నెక్స్ట్ ఏం చేయాలన్నా, డో ఎం బై డో వై కనుక్కోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, y అంటే 1 అవుతుంది, అంటే 1 ఇంటూ cos 2x 0 అయిపోతుంది. నెక్స్ట్ డో ఎం బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే sin x ఏమవుతుంది, cos x అవుతుంది. సో క్వశ్చన్లో చిన్న మిస్టేక్ ఉందని, ఇది cos x. ఓకేనా, సో ఇది అంటే ఏమవుతుంది, cos x, ఇక్కడ కూడా cos x. సో ఇప్పుడు ఇది cos x అవుతుంది. ఓకేనా, ఇది cos 2x కాదు, cos x. క్వశ్చన్లో చిన్న మిస్టేక్ ఉన్నది. సో ఎందుకంటే లేదంటే అది ఎగ్జాక్ట్ కాదన్నమాట. ఓకేనా, సో దేర్ ఫోర్ డో ఎం బై డో వై ఏమవుతుంది అని ఇప్పుడు ఈక్వల్ అవుతుంది డో ఎన్ బై డో ఎక్స్. ఓకేనా, దేర్ ఫోర్ అప్పుడు ఏమంటాం, గివెన్ ఈక్వేషన్ 1 ఈజ్ అండ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఎగ్జాక్ట్ కాగానే మనకేం తెలుసు, నెక్స్ట్ స్టెప్ ఏంది, జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1. జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 ఏంది,
ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎం డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్ డివై ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ ట్రీటింగ్ వై యాజ్ కాన్స్టెంట్ టర్మ్స్ నాట్ కంటైనింగ్ ఎక్స్ చెప్పేసి నాన్న. ఎం అంటే ఎంత? వై కాస్ ఎక్స్ 2x dx. ఎన్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ వై డివై ఈజ్ ఈక్వల్ టు సి. చెప్తున్నాను ఇక్కడ ఏంది? ట్రీటింగ్ వై యాజ్ కాన్స్టెంట్ టర్మ్స్ నాట్ కంటైనింగ్ ఎక్స్. చెప్పండి సార్. సో విత్ రెస్పెక్ట్ డి చేసి ఏమొస్తుంది ఇక్కడ? సో ఏమైపోతుంది? వై ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఎంత అండి? సైన్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2. ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఇక్కడ టర్మ్స్ నాట్ కంటైనింగ్ ఎక్స్ కదా, అంటే ఇక్కడ సైన్ ఉంది, సైన్ ఎక్స్ ఉంది కదా, అంటే ఎక్స్ టర్మ్స్ ఉండొద్దు కదా నన్ను, కానీ ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది కదా, అంటే దీన్ని తీసేస్తాం అంతేనా. అప్పుడు ఏం మిగులుతుంది మనకు? ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ వై మిగులుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ వై ఎంత మళ్ళీ? సైన్ వై విచ్ ఈజ్ ఈక్వల్ టు సి. ఇంకా 2 క్యాన్సల్ చేస్తే దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్. బట్ ఇంకా అయిపోలే, ఇంకా ఉంది మనకు, ఎందుకంటే అది ఇనీషియల్ కండిషన్ ఒకటి ఇచ్చింది కదా. సో వై సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు సి. ఇది మనకు ఆన్సర్ వచ్చింది. దీన్ని 2 అనుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిందంటే గివెన్ దట్ ఏమి ఇచ్చిండు? వై ఈజ్ 0 వెన్ ఎక్స్ వాల్యూ 0. అంటే ఇప్పుడు ఏం చేస్తే ఎక్స్ ప్లేస్లో 0 పెట్టి ఇందులో వై ప్లేస్లో 0 పెట్టి అప్పుడు నీకు ఈ కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది అన్నట్టు. ఓకేనా, అంటే పర్టికులర్ సొల్యూషన్ కోసం వెళ్తున్నాం ఇప్పుడు. సో వై 0 పెడితే ఏమవుతుందని ఇలా. సో ఈక్వేషన్ 2 ఇంప్లైజ్ వై 0 పెడితే ఏమవుతుంది? 0 ఇంటూ సంథింగ్ 0, ఎక్స్ కూడా 0 కాబట్టి 0, ఇది కూడా సైన్ వై 0, సైన్ 0 0నే ఈజ్ ఈక్వల్ టు సి. అంటే సింపుల్గా సి వాల్యూ ఏమొచ్చింది? 0 వచ్చింది. అంటే దేర్ ఫోర్ ఇప్పుడు సొల్యూషన్ ఏమవుతుంది? వై సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు సి. 0 సి వాల్యూ కాదు. అంటే సి వాల్యూ ఇట్లా పర్టికులర్ వాల్యూ పెడితే దీన్ని మనం ఏమంటామంటే జనరల్గా పర్టికులర్ సొల్యూషన్ అని స్టార్టింగ్లో చదివినాం కదా. సో జనరల్ సొల్యూషన్ వచ్చినాక ఇట్లా ఇనీషియల్ కండిషన్స్ ఇస్తే మనము పర్టికులర్ సొల్యూషన్ కనుక్కోవచ్చు అన్నట్టు. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా, జస్ట్ ఏం లేదు, జనరల్ సొల్యూషన్లో ఈ వై ఎక్స్ వాల్యూస్ ఇస్తాడు కదా, అవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సి వాల్యూ వస్తుంది. ఆ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదాన్ని మనం పర్టికులర్ సొల్యూషన్ అంటాం. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఎక్సైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, ఎన్ని వస్తే అని ట్రై చేయండి, డౌట్స్ ఉన్నాయి అడగండి. ఓకేనా, సో మీకు సొల్యూషన్ చూపిస్తున్నా అండ్ ఆల్సో యూ కెన్ నోట్ డౌన్ ద ఆన్సర్స్ వెరిఫై చేసుకోండి. ఓకేనా, ఇవేమో క్వశ్చన్స్ ఎక్సైజ్. ఓకేనా, ఈజీగా వస్తాయి, చేసుకుంటూ వెళ్ళండి కాన్ఫిడెంట్గా అంతే. ఓకే, ఆన్సర్స్ కూడా చూపిస్తున్నా. సో ఆన్సర్స్ చూసుకోండి ఒకసారి. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? 14 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, సేమ్ ప్రొసీజర్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. రైట్. ఓకే, రైట్.